ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లిగూడెంలో తన నియోజకవర్గ పార్టీ క్యాడర్ మీటింగ్లో భాగంగా తాను తాడేపల్లిగూడెం నుంచి మాట్లాడడం జరిగింది. ఇక తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు పరిపాలన, కూటమి పరిపాలనలో జరుగుతున్న చర్యలు, కూటమి చేస్తున్న అరాచకాలు, మీడియా అధిపతులుగా ఉండి నడిపిస్తున్న తీరు అన్నిటిపైన చాలా సీరియస్ అయ్యారు. చంద్రబాబు మొత్తం కూడా రాష్ట్రాన్ని దోచుకో, పంచుకో, తినుకో అనే కాన్సెప్ట్లోనే రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలన సాగుతుందన్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. బుధవారం ఆయన తాడేపల్లి నియోజకవర్గ పార్టీ క్యాడర్తో జరిగిన భేటీలో కూటమి ప్రభుత్వంపై చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది నా పాదయాత్ర ఉంటుంది. పాదయాత్ర ప్రజలతో మమేకం అవుతాను. నా పాదయాత్ర ప్రారంభమైన తర్వాత వైసీపీ శ్రేణులు చంద్రబాబుకు ప్రతిరోజు ఒక సినిమా చూపిస్తుంటారు చూడండి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కుండబద్దలు కొట్టారు. ఇలాగే చంద్రబాబు తెచ్చిన ఎన్నికల మేనిఫెస్టో మొత్తం చెట్టబుట్టలో పడి వెళ్ళిపోయింది. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, మోసాలు మొత్తం బయటకు వచ్చాయి. ఇక ఈ మోసాలు చాలా అన్నట్టు మావిగన్ అనే కొత్త ప్రాతిపదికను నేను తీసుకొచ్చాను. ఇష్టం ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్లాన్ ఏలో 3 రాజధానులు ఎలాగో ఇష్టం లేదు. ప్లాన్ బిలో మావిగన్ తీసుకొచ్చా. దాంట్లో ఉన్న లోపాలు, తప్పులు చెప్పకుండా చర్యలకు దిగుతున్నారు. మహిళలను ఉద్దేశించి తాజాగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై జగన్మోహన్ రెడ్డి గారు కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో తాను కీలక వ్యాఖ్యలు చేశారు. దుర్మార్గపు వ్యాఖ్యలు అవి అంటూ ఆయన సంబోధించారు. మహిళల పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి ఇదిగో ఈ వ్యాఖ్యల వల్ల తెలుస్తుంది. వాళ్ళకు మహిళలు ఉంటారు కదా, వాళ్ళకు భార్యలు ఉంటారు కదా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారు. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారికి చెప్తూ ఉన్నా, రాష్ట్రంలో అధికారంలోకి మేము వచ్చినాక మాత్రం నిన్ను మామూలుగా నీకు ఉండదు చూడు అంటూ గట్టిగా హెచ్చరించారు. రాధాకృష్ణ లాంటి వాళ్ళను వదిలే ప్రసక్తి లేదన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి మేము వచ్చాక ఈ రాధాకృష్ణకు చుక్కలు చూపిస్తామన్నారు. చేసిన ప్రతి తప్పుకు చర్య ఖచ్చితంగా ఉంటుందన్నారు. వైసీపీకి సంబంధించిన వాళ్ళ మహిళలంటే అంత చులకనా నీకు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను ఉద్దేశించి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి మేము వదిలిపెట్టే వ్యాఖ్యలు కావు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు బదులుగా రాబోయే కాలంలో ఖచ్చితంగా దీనికి రియాక్షన్ చాలా గట్టిగానే ఉంటుంది అనడంలో ఎలాంటి మొహమాటం లేదు. రాధాకృష్ణ నీకు చెప్తున్నా అంటూ కూడా ఆయన పేరెత్తి ప్రస్తావిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఒక మహిళలను ఉద్దేశించి మాట్లాడడం అంటే, అందులో సోకాల్డ్ మీడియా అధిపతి స్థానంలో ఉండి ఈ వ్యాఖ్యలు ఇలా చేస్తూ ఉండడం అంటే ఎంత అసహనం. ఒక మనిషి ఇంతకన్నా దారుణ స్థాయికి వెళ్తాడా? రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకుపోయి జైల్లో వేసి కొడుతున్నారో అదే గతి నీకు పడుతుంది అంటూ ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు రాధాకృష్ణను ఉద్దేశించి చెప్పుకొచ్చారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు రాధాకృష్ణను ఉద్దేశించి ఏమన్నారు ఒక్కసారి ఆ క్లిప్పింగ్ చూద్దాం, ఆ తర్వాత మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇంకొక ఆయన ఆంధ్రజ్యోతి ఆయన నుంచి ఆయనకి ఎంత బాధనం, దోచుకునేది, పంచుకునేది, తినుకునేది కట్ అయిపోతుంది అని చెప్పి ఆయనకి ఎంత బాధ. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలని నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉన్నా, నువ్వు అన్న మాటలు రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుంది రాధాకృష్ణ అని చెప్పి. ఈరోజు సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడో కమెంట్లు పెట్టినవి తీసుకొని వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు, జైళ్ళలో పెడతా ఉన్నారు, కోట్ల చుట్టూ తిప్పుతా ఉన్నారు, కొడుతున్నారు. ఇదే రేపొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రేపొద్దున ఇదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. రైట్, విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆగ్రహంతో తాను చేసిన వ్యాఖ్యలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, రాధాకృష్ణ నీవు ఇంత మా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మహిళలన్నా, వైసీపీ నాయకుల మహిళలంటే నీకు అంత చులకనా? అధికారంలోకి మేము వచ్చేస్తే మామూలుగా ఉండదు నీకు ఇబ్బంది అనేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళ క్యాడర్కి సంబంధించిన వాళ్ళంతా చప్పట్లతో దద్దరిల్లింది సభ అంతా కూడా. వాస్తవానికి తప్పు అని చెప్పకుండా ఆ తప్పును కూడా సమర్థిస్తున్న విధానానికి కూడా బాధ కలుగుతుందన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు, నారా లోకేష్ లాంటి వ్యక్తులు, దత్తపుత్రుడు లాంటి వ్యక్తులు ఇలాంటి దుర్మార్గపు వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే వాళ్ళని తప్పుపట్టాలి. కానీ ఆ తప్పుపట్టే కార్యక్రమం చేయకపోగా వాళ్లకు ఒత్తాసుగా నారా లోకేష్ పెట్టిన ట్వీట్ నిజంగా బాధాకరం. నారా లోకేష్ లాంటి వ్యక్తులు ఒక గొప్ప హోదాలో ఉన్నాము, ఇది ఇక్కడున్నాము, అక్కడున్నాము అని చెప్పుకొస్తారు. కానీ నిజంగా అధికారంలో ఉన్నవాడు ఎవడైనా సరే తప్పును అనాలి కదా. మరి అలా తప్పు అనకుండా
జగన్ గారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం వైసీపీ రౌడీ మూకలు ఆ హైదరాబాద్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి ప్రయత్నించడం ఆ పార్టీ విష సంస్కృతికి మరోసారి బయటపట్టిందంటూ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా నిన్న ట్వీట్ చేశాడు. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే దమ్మున్న ఛానల్ అయిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై వైసీపీ దాడి యత్నం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. వాస్తవానికి వైసీపీ వాళ్ళు దాడి చేయలేదు. వైసీపీ కేవలం నిరసన వ్యక్తం చేసింది. వాళ్ళ ఇంట్లోని మహిళలను తీసి అన్యాయంగా మాటలు మాట్లాడిన ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీడియా సంస్థలో ప్రచురించబడిన కథనానికి ఉద్దేశించి వాళ్ళు ఖండిస్తూ వాళ్ళు కేవలం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా నిరసన వ్యక్తం చేశారు కానీ రౌడీల మాదిరిగా రాడ్లు విసిరలేరు, కర్రలు పట్టుకొని ఇంటి మీదకి పోయి దాడి చేయలేదయ్యా నారా లోకేష్ గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్న దాంట్లో తప్పేముంది? తాట తీస్తాం మేము అధికారంలోకి వచ్చాక నీ బట్టలు ఉడదీసి కొడతామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు రాధాకృష్ణకు డైరెక్ట్గానే. ఇంకా భయపడేది ఏమీ లేదు ఇంకా అక్కడ క్లియర్ కట్. ఎందుకంటే నువ్వు అన్న మాటలకు నీకు జవాబు ఖచ్చితంగా ఇస్తాము, ఊరుకునే ప్రసక్తే లేదు అంటున్నాను. నిజంగా ఆంధ్రజ్యోతికి సంబంధించిన రాధాకృష్ణ గారి ఆగడాలు రోజు రోజుకు ఏ స్థాయికి పోతున్నాయి అంటే మహిళలను కించపరిచే విధంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఈయనకు అంత దారుణంగా? వస్తుంది కాలం, వస్తుంది, సమాధానం అన్నిటికీ చెప్తుంది. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి.